నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి. విద్యారంగంలో ఇప్పటి వరకు 73,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో పర్యటించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన చేసిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. గుంటూరు జిల్లాలో వికసిత భారత్ సంకల్పయాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే ఈ యాత్ర లక్ష్యమన్న డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్పయాత్ర. కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యా దీవెన పథకంతో విద్యార్థులకు భరోసా కల్పిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నిధులను విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం నిధులతో కలిపి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఇప్పటి వరకు 18,576 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసినట్లయింది. పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు ఈ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులకు సైతం ఉన్నత చదువులు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును ఈరోజు మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బును ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి, ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యా దీవెన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాము. ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలా ఈరోజు 8,09,039 మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల 7,47,920 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్షరాల 583 కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈ రోజు ఇక్కడి నుంచి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్ గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్ లోనే వారి తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం, జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ సాయంత్రం తాడేపల్లిలోని సీఎం నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కేంద్ర మంత్రిని శాలువాతో సత్కరించిన ముఖ్యమంత్రి పుష్పగుచ్చంతో పాటు వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని అందించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వికసిత భారత్ సంకల్పయాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అర్హులై ఉండి ఇప్పటి వరకు లబ్ధి పొందని వారికి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో ఈరోజు జరిగిన వికసిత భారత్ సంకల్పయాత్రలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం రెండు ప్రజలకు ఉపయోగపడతాయని అన్నారు. రుణం కావాలంటే ముద్రా యోజన, గ్యాస్ కావాలంటే ఉజ్వల యోజన వంటి ఏ కేంద్ర ప్రభుత్వ పథకమైనా ప్రజల చెంతకు చేర్చేందుకే ఈ వికసిత భారత్ సంకల్పయాత్ర చేపట్టినట్లు మంత్రి వివరించారు. నానో యూరియా, నానో డీఏపీలను డ్రోన్ల ద్వారా పిచికారీ చేసి వ్యవసాయం లాభసాటి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఆశయమని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తదితరులు పాల్గొన్నారు. आप युवा हैं, आपको लोन चाहिए, बैंक के पास जाके रजिस्ट्रेशन कराइए, मुद्रा योजना से लोन लीजिए। आपके यहाँ गैस का सिलेंडर नहीं है, यहाँ रजिस्ट्रेशन कराइए, सिलेंडर लीजिए। आपके पास आयुष्मान भारत कार्ड नहीं है, आप आयुष्मान भारत कार्ड बनाइए और 5 लाख की मुफ्त इलाज की गारंटी लीजिए। यानी कि गरीब और मध्यम वर्ग के लोगों का जीवन आसान बनाने के लिए मोदी जी की गारंटी की गाड़ी यहाँ आई है। దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశం సమృద్ధిగా ఉండాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వికసిత భారత్ సంకల్పయాత్రను రూపొందించారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్పయాత్రలో ప్రచార వాహనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. యాత్ర క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రత్యేక స్టాళ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు అందిస్తున్న తీరు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, దేశంలోని అత్యధిక గ్రామాలకు ఇప్పటికే ఈ యాత్ర చేరుకుందని, ఆధునిక సాంకేతికతతో డ్రోన్ ప్రయోజనాలను ఈ యాత్ర గ్రామీణులకు చేరువ చేస్తోందని మంత్రి వివరించారు. प्राथमिक सुविधा मिले और जनता साथ में मिलकर संकल्प करे, उस उद्देश्य के साथ देश में विकसित भारत संकल्प यात्रा चल रही है। यहाँ जिसको योजनाओं का लाभ मिला है वो अभिनंदन करने के लिए आ रहे हैं। भारत सरकार और राज्य सरकार की योजना का सैचुरेशन मोड में इम्प्लीमेंटेशन हो, उसके लिए भी स्टॉल की व्यवस्था की गई है। देश में 1.25 लाख से अधिक गाँव में विकसित भारत संकल्प यात्रा पहुँच चुकी है। विकसित भारत संकल्प यात्रा के स्थान पर एग्रीकल्चर सेक्टर में ड्रोन का डिमोन्स्ट्रेशन होता है, हेल्थ कैंप लगता है, आयुष्मान भारत कार्ड क्रिएट किया जाता है, मुद्रा लोन के लिए व्यवस्था की जाती है, सेल्फ हेल्प ग्रुप के लिए रजिस्ट्रेशन किया जाता है। ये आने वाले दिनों में महिला, युवा और गरीब को सशक्त करने के लिए उपयोगी होगा। కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గుంటూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని మామిళ్లపల్లిలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన విలేజ్ హెల్త్ క్లినిక్, భారత్ నిర్మాణ సేవా కేంద్రాన్ని సందర్శించారు. టెలిమెడిసిన్ పనితీరును పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రస్తుతం దేశానికి సంజీవని లాంటిదని అన్నారు. ప్రజారోగ్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది దర్పణమని పడుతుందని అన్నారు. టెలిమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రజలు సైతం వైద్య సేవలు పొందుతున్నారని మంత్రి వివరించారు. जीवनी प्लेटफॉर्म का यूज करके जैसे पिछले 2 साल में बढ़ा है, मैं मानता हूँ कि मोदी जी ने हेल्थ को एक्सेसिबल करने की बात कही, उसका उत्तम एग्जाम्पल है। सभी आयुष्मान आरोग्य मंदिर आज मैं गुंटूर डिस्ट्रिक्ट में एक विलेज में हो, वो स्पोक के रूप में काम कर रहा है। डिस्ट्रिक्ट हॉस्पिटल और डिस्ट्रिक्ट हॉस्पिटल के डॉक्टर्स उसके साथ जुड़ के हब के रूप में काम कर रहा है। हब और स्पोक मॉडल के द्वारा देश के गांव में रहने वाले गरीब और सामान्य व्यक्ति को सुपर स्पेशलिस्ट डॉक्टर का मार्गदर्शन मिलता है, एडवाइस मिलती है, बहुत बड़ी बात है। टेली कंसल्टेशन का उपयोग करके गरीब लोगों की सेवा भी हो सकती है। ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల పర్యటనలో భాగంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ను సందర్శించారు. తొలుత ఎయిమ్స్ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఎయిమ్స్లో సౌకర్యాలను పరిశీలించారు.
సెల్ఫీ విత్ మోదీ పాయింట్ను కేంద్ర మంత్రి సందర్శించారు. అనంతరం రోగులకు అందుతున్న సేవలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బి శెట్టి సత్యవతి, ఎయిమ్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు విజయవాడ, గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ ఉదయం విజయవాడ పాత ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ BSL-3 ల్యాబ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ కొత్తగా నిర్మించిన IPHL ల్యాబ్స్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చిందని, అనేక వైద్య, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పించిన సౌకర్యాలతో రాష్ట్రంలో అత్యవసర సమయంలో ఆరోగ్య రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు దోహదపడతాయన్నారు. कोई भी देश को समृद्ध राष्ट्र बनना है तो ये देश की प्राथमिकता होनी चाहिए कि देश के नागरिक स्वस्थ हो। स्वस्थ नागरिक, हेल्दी सिटीजन, हेल्दी सोसाइटी का निर्माण करता है और हेल्दी सोसाइटी होती है, सारी सोसाइटी, सारा समाज हेल्दी होता है तो देश को समृद्ध राष्ट्र बनने में मदद करता है। और इसलिए मोदी जी ने हेल्थ सेक्टर को हॉलिस्टिक अप्रोच के साथ देखा। एक समय ऐसा था कि कोई लीडर आते थे, कहते थे मेरे यहाँ अस्पताल बना दो, तो 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తవుతుందని, అప్పటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలిచే లక్ష్యంతో వికసిత భారత్ సంకల్పయాత్ర కొనసాగుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఆర్థిక స్వావలంబన పొందాలన్నారు. అర్హత కలిగి సంక్షేమం అందని వారిని గుర్తించి వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చేలా యాత్ర కొనసాగుతోందన్నారు. కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో కాదు దేశ వ్యాప్తంగా వారు ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. అంటే 2047వ సంవత్సరానికల్లా ఒక అభివృద్ధి చెందిన భారతదేశాన్ని, ఇప్పుడు కూడా మనం అభివృద్ధి చెందుతున్నా అని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించాలి అని చెప్పి వారు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశం అంటే దాని అర్థం ఏమిటంటే గ్యాస్ లేనటువంటి కుటుంబం ఉండకూడదు, అదే విధంగా విద్యుత్తు లేనటువంటి కుటుంబం ఉండకూడదు, ప్రతి ఒక్కరి తల మీద కూడా నీడ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా తిండి దొరకాలి. ఈ రకమైనటువంటి సంకల్పంతో వారు ముందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా వారు అక్కడ వివరంగా చెప్తున్నారు. అది మాత్రమే కాదు, ఎవరైనా లబ్ధిదారులు కనుక ఇళ్లు లేనటువంటి వారు, గ్యాస్ లేనటువంటి వారు, మరి ఆయుష్మాన్ భవ కార్డు లేనటువంటి వారు కనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్లి నమోదు చేసుకుని వెంటనే దాని లాభం పొందొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం, మలికిపురం మండలాల్లోని దేవగుప్తం, డి రావులపాలెం, చింతలమూరి గ్రామాల్లో వికసిత భారత్ సంకల్పయాత్ర కొనసాగుతోంది. అధికారులు యాత్రలో పాల్గొని ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించారు. నూతనంగా ఎంపికైన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. యాత్రలో మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. మా ఉపాధి హామీ పథకం వల్ల మేము పనులు సక్రమంగా చేసుకుని మా ఇంటి అవసరాలన్నీ తీర్చుకుంటున్నాము. 100 రోజుల పని వల్ల 26,000 దాకా మాకు ఉపాధి హామీ వల్ల వచ్చే డబ్బులతో మా ఇంటి అవసరాలన్నీ తీర్చుకుని మా పిల్లల్ని అది బాగా చదివించుకుంటున్నాము. ఏ పని లేనప్పుడు మాకు ఉపాధి హామీ పని చాలా ఉపయోగపడుతుంది. రోజుకి 262 రూపాయలు గిట్టుబడి అవుతుందండి. ఇది వరకు మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళమండి. అలాంటిది ఇప్పుడు ప్రధానమంత్రి గారి పథకం ద్వారా మాకు గ్యాస్ వచ్చిందండి. ఇప్పుడు మేము చాలా సంతోషంగా గ్యాస్ మీద వంటలు చేసుకుంటున్నామండి. ఇది వరకు అంటే కట్టెల పొయ్యి మీద వండడం వల్ల చాలా ఇబ్బందులు పడేవాళ్ళమండి. ఇప్పుడు గ్యాస్ పొయ్యి ఉండడం వల్ల మార్నింగ్ మాకు పిల్లలకి క్యారేజ్ పెట్టుకోవడానికైనా దేనికైనా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ప్రధానమంత్రి గారు ఇచ్చిన గ్యాస్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నామండి, చాలా సంతోషంగా కూడా ఉన్నాం. ఈ ఫ్రీ గ్యాస్ల వల్ల చాలామంది లబ్ధి పొందారండి. చాలామంది కూడా చాలా సంతోషంగా ఉన్నారండి.
ఇప్పుడు కాసేపు ప్రకటనలో. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. అనంతపురంలోని అంబేద్కర్ నగర్లో వికసిత భారత్ సంకల్పయాత్ర కొనసాగుతోంది. చిట్ట చివరి లబ్ధిదారుని వరకు సంక్షేమం అందాలనే లక్ష్యంతో యాత్ర కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పలు పథకాల లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్రం అందించే పథకాలతో చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని తెలిపారు. వీధి విక్రయదారులను పండ్ల వ్యాపారం చేసేవారము. కరోనా టైంలో ఆ యొక్క అమౌంట్కి చాలా ఇబ్బంది పడి ఉంటుండగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పిఎం స్వానిధి వల్ల నేను ఎంతో లబ్ధి పొందాను. మొదట ఆ ప్రభుత్వం నుంచి నాకు 10,000 రుణం ఇప్పించారు. అది సక్రమంగా కట్టుకొని నా వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నాను. తరువాత బాగా కట్టుకున్నందుకు మరి నాకు వడ్డీ కూడా కొద్దిగా వెనక్కి వచ్చినది. మరి తర్వాత 20,000 ఇచ్చారు. ఆ యొక్క 20,000తో మరి నేను ఇంకా ఇప్పటికీ కంతులు కడుతూ ఆ యొక్క నా యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నా. ఈ యొక్క పథకాన్ని పిఎం సార్ గారు అమలు చేసినందుకు నాకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకున్న స్థాయిలో నిధులు కేంద్రం మంజూరు చేయాలదనే ప్రచారంలో వాస్తవం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. కాకినాడ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనుల్లో కేంద్ర భాగస్వామ్యం ఉందని అన్నారు. రాష్ట్రంలో స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆమె ఆరోపించారు. ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నది అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఇది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నది అనేటువంటి విషయం ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రధానంగా ఇవాళ చూసినట్లయితే NH 216 కత్తిపూడి నుండి రాజోలు వరకు వెళ్ళేటువంటి NH ఏదైతే ఉందో అది 110 కిలోమీటర్లు 1,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీనికని చెప్పి కేటాయించడం జరిగింది. కాకినాడ, కోటిపల్లి, నర్సాపురం దీనికి సంబంధించినటువంటి హైవే కూడా 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ IIFT అటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి అని చెప్పి భావించినప్పుడు ముందుగా JNTUలో అక్కడ టెంపరీగా ప్రారంభించారు. కానీ ఇప్పుడు పిఠాపురంలో పర్మనెంట్ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇది కూడా సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ దాన్ని స్థాపిస్తున్నటువంటి విషయం మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఆక్వా రైతులకి ₹50 మేము యూనిట్ కరెంట్ అందిస్తామని చెప్పారు. కానీ ఇవాళ చూసినట్లయితే అది ₹5గానే ఉంది. ఎక్కడా కూడా దాన్ని తగ్గించినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడం లేదు. విద్యా దీవెన పథకంతో ఉన్నత విద్యావకాశాలను అందుకుంటున్నామని నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులు తెలిపారు. జగనన్న విద్యా కానుక పథకం 4వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్తో కలిసి విద్యార్థులు వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా కానుక పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. తల్లిదండ్రులకు భారం కాకుండా తమ చదువుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడంతో తామంతా ఆత్మవిశ్వాసంతో చదువుకుంటున్నామని విద్యార్థినులు తెలిపారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్లో ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు వెస్ట్ గోదావరి జిల్లాలో దీన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో సో వాళ్ళందరికీ కూడాను ఫీజు రియంబర్స్మెంట్ కింద ఈ పథకాన్ని మనం ప్రారంభించుకొని ఇప్పుడు అది కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మనకి నెల్లూరు జిల్లా వరకు వచ్చేటప్పటికి సుమారు 40,740 మందికి 30 కోట్ల రూపాయలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద నగదుని బదిలీ చేయడం జరిగింది. తల్లులు ఖాతాల్లోకే నేరుగా ఈ నగదు బదిలీ కార్యక్రమాన్ని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పుడు కూడా చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ITI అలాగే డిప్లొమా అలాగే డిగ్రీ అండ్ అబవ్ ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారాను
సో వాళ్ళందరికీ కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం ద్వారా, అలాగే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో చదువుకోవడానికి కూడాను వీలు కాని సమయాల్లో, అంటే ఆ స్టేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను చదువుకోవడానికి ఒక చక్కని అవకాశాన్ని కల్పించి వాళ్ళు జీవితంలో కూడా ఎన్నో ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. విద్యా దీవెన వల్ల మా అమ్మ అనేది ఆలోచించకుండా మమ్మల్ని చదివిపిస్తుంది, నన్ను మా అక్కని కూడా చదివిపిస్తుంది. అలా జగనన్న వేసే డబ్బులు ఒకటేసారి ఖాతాలో పడటం వల్ల మా ఫీజెస్ అనేవి కూడా చాలా సులువు అవుతున్నాయి. అలా బ్యాంకుల చుట్టూ తిరగకుండా మంచిగా సులువైన పనిగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము పాపను బాగా చదివించుకుంటున్నాం సార్. మాకు ఈ డబ్బులు సంవత్సరం పడుతున్నది జగనన్న ప్రభుత్వం వచ్చినాక. మేము ఇప్పుడు అక్కడే దిగో డబ్బుల కాలేజీలో చేర్పించాము పాపని. మాకు పడుతున్నాయి, బాగా చదివించుకోవాలని మేము కోరుకుంటున్నాం, ఇంకా చదివించుకోవాలని మేము అనుకుంటున్నాం. మా పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. జగన్ గారి వేసే అమౌంట్ వల్ల మాకు ఎన్నో ఉపయోగాలు, అంటే మా పాప చదువుకోవడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. చదువు అనేది ఇంకా మంచి స్థాయికి వెళ్తుంది అనేది, ఫీజుల గురించి ఇబ్బంది అనేది లేదు. జగన్ గారు మనకు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇంకా ఎక్కువ చదివించుకునే అవకాశం అనేది మనకి కల్పించారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కర్నూలులోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్యపానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 5 ఏళ్లవుతున్నా హామీని నెరవేర్చలేదన్నారు. మద్యం అలవాటుతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, కల్తీ మద్యం కారణంగా 30 ఏళ్లకే వందలాది మంది చనిపోయారన్నారు. ప్రభుత్వం స్పందించి మద్య నిషేధాన్ని అమలు చేయాలని వారు కోరారు. అది తెచ్చుకొని తాగడం వలన తనకి కడుపులో పుండైపోయి లివర్ పాడయి ఎంత పాడైపోవడం వలన తన లాస్ట్ స్టేజ్, మేము హాస్పిటల్కి పోయేసరికి తను కల్తీ మద్యం తాగడం వలన ఇట్లా అయిపోయిందమ్మా, మీ ఆయనకి లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, చూపించుకోవాలా అని చెప్పినారు. లాస్ట్ స్టేజ్ అన్నాక మేము ఎంత చూపించుకున్నా ఏం ప్రయోజనం సార్? నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఇట్లా జరగడం వలన కుటుంబ భారం చాలా కష్టంగా అయిపోయింది సార్. 2 చిన్నపిల్లలు ఉన్నారు. నా పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. ఈ మద్యపానాన్ని అరికట్టాలా సార్? ఇలాంటివి ఉండకూడదు. నాకు జరిగినట్లు ఇంకో మహిళకు జరగకూడదని కోరుకుంటున్నాను నేను. 4.5 సంవత్సరం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అట్లాగే 4 సంవత్సరాల కాలంలో అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చినటువంటి జగన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా ఏ హామీని, మద్యపాన నిషేధ హామీని అమలు చేయలేదు. అట్లా కాకుండా కొంచెమన్నా చిత్తశుద్ధి ఉంటే ఎమ్మడే మద్యపాన హామీని నిషేధించాలి. పక్క రాష్ట్రం వాళ్ళలాగా మహాలక్ష్మి పథకం ఇస్తానని చెప్తున్నాడు నిన్న మొన్న. మహాలక్ష్మి పథకం వద్దయ్యా, మద్య నిషేధం చేయండి, వెంటనే మహిళలను ఆదుకోండి. మద్యం దాగి వాళ్ళ భర్తలు చనిపోతుంటే పిల్లలు తల్లులు రోడ్ల మీద పడుతున్నారు. ఇది మన రాష్ట్రం చూసుకో, ఫస్ట్ పక్క రాష్ట్రం కాదు, మన రాష్ట్రంలో చూసుకొని మద్య నిషేధాన్ని వెంటనే అమలు చేయాలి. మిగతా రాజకీయాల వేరే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఇది చేర్చాలి. వెంటనే మద్య నిషేధం అమలు కాకపోతే మేము మహిళా సమాఖ్యగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తాను. సిగ్గుచేటు అవుతుందో లేదో ఆయనకు, మాకైతే ముసలోళ్లకు, ముసలోళ్లకు అమలు చేస్తా అన్నాడు, చేయలే. ఇంతవరకు కూడా 4.5 సంవత్సరం అయితే కూడా చేయనిక కూడా చేత అయితే లేదు. అట్లా తోడు పదవిలో ఎందుకున్నాడో ఎందుకులేనా ఆయనకే తెలుసు. మాకైతే సిగ్గు అనిపిస్తుంది. మందులు కూడా ఆడపిల్లలకు ఎట్లా అన్యాయం అయిపోతారు కదా, ఎట్లా తీస్తే నేను ఇట్లా రేట్లు పెంచితే తాగొస్తారు, ఇండ్ల కాడ తెచ్చి పెట్టాలా, పెళ్ళాం పిల్లలకు పోషించాలా అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు కదా. ఎందుకు పెట్టాలా మందు షాపులు అనేది అర్థం చేసుకోకుండా మందుల గురించి ఆడంటే ఆడ షాపులు తీస్తున్నాడు. ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన చేసుకుంటున్నాడు. విశాఖలో నేరాలు, ట్రాఫిక్, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. పోలీసు సమావేశ మందిరంలో నిర్వహించిన సంవత్సరాంతపు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి రవాణాను అరికట్టడానికి ప్రత్యేక పోలీసు నిఘాతో పాటు బస్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక డాగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ₹1000 పెట్టుబడి పెట్టి కొంటున్నారంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఫస్ట్ ద బిజినెస్ మోడల్ దట్ ఈస్ వర్కింగ్ హియర్ ఐ హావ్ ఐడెంటిఫైడ్. దీంట్లో ఏమవుతుంది, అక్కడ ₹1000 పెట్టుబడి పెట్టి కొనేసి దే ఆర్ గోయింగ్ అండ్ సెల్లింగ్ ఇట్ ఫర్ ₹10,000. ఇతర రాష్ట్రాలకు పంపించాలంటే దే ఆర్ విల్లింగ్ టు టేక్ అట్ ₹10,000. సో ఇక్కడ కన్సంప్షన్ వరకు ట్రైబల్ ఏరియాలో కానీ ఇక్కడ సిటీలో కానీ ఇట్ ఈస్ వెరీ లెస్ కంపేర్ టు అదర్ స్టేట్స్. ఇట్ ఈస్ వెరీ లెస్. There are pockets within the city. Mana city lo kuda there are pockets, some hostels and some congested localities are there where
youth are consuming ganja. It is a fact. We have also raided. I have a commissioner's task force. We have also registered lot of cases. We have also seized every day ganja seize అవుతుందండి. Almost every alternate day we are seizing. జైల్లో కూడా దాదాపు 200 poor tribal boys are there. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి కనుక్కుంటే వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. అనుకోకుండా వాళ్ళకు ఉన్న ఎకనామిక్ స్టేటస్ అండ్ దీనివల్ల వాళ్ళు వెళ్ళి ఇరుక్కున్నారు దీంట్లో. వాళ్ళు అక్కడ నుంచి తీసుకురావడం ఇచ్చేయడం. వీళ్ళు ఇక్కడ ఎందుకంటే సిటీలో వచ్చిన తర్వాత ఈజీ టు ఎస్కేప్. వై? పాపులేషన్ ఈజ్ మోర్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. ఏ ట్రైన్లో కూర్చుంటే ఇప్పుడు హౌరా ఎక్స్ప్రెస్, కరోమండల్ ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ వెరీ ఈజీ టు ట్రాన్స్పోర్ట్ ఒకటి. సేమ్ వే ఆర్టీసీ బస్సు సౌకర్యాలన్నీ కూడా బాగా ఉంది. తర్వాత టూరిస్ట్ ఫ్లోటింగ్ టు అరకు వ్యాలీ. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలోని కోసికి గ్రామంలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభించింది. యాత్రలో మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ జననీ సురక్ష పథకం కింద గర్భిణీలకు 5,000 రూపాయలు పోషణ అభియాన్ పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. పీఎం కిసాన్ కింద అందే పెట్టుబడి సాయంతో వ్యవసాయం సాఫీగా సాగుతోందన్నారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద ఫస్ట్ 3వ నెలకు ఒకసారి 1000 రూపాయలు ఇచ్చినారు. చెకప్కి వెళ్ళినప్పుడు 2,000 ఇచ్చినారు. డెలివరీ అయిన తర్వాత 2,000 ఇచ్చినారు. మొత్తం 5,000 నా ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ పథకం ప్రవేశపెట్టిన మోడీ గారికి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ అభియాన కింద నెలకు 25 గుడ్లు వస్తున్నాయి, పాల ప్యాకెట్లు వస్తున్నాయి. ప్రతిరోజు మన పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు పాల ప్యాకెట్లు, గుడ్లు, అన్నం పెడుతున్నారు. ఈ స్కీమ్ పెట్టిన నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి 6,000 లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్క రైతులు. ఈ సంవత్సరం కూడా 2,000 లబ్ధి పొందినాము. ఈ పథకం ప్రవేశపెట్టిన పీఎం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు. పేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యావంతులు అవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేస్తోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జగనన్న విద్యా కానుక 4వ విడత నిధులు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన పథకం లబ్ధిదారుల ఖాతాల్లోకి 41 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమము భీమవరం నుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో 4వ విడతల ఇవాళ పంపించిన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఇక్కడ 31 కోట్ల రూపాయలు మన జిల్లాకి రావడం జరిగింది. 41,868 మందికి ఇవాళ ఈ 4th ఇన్స్టాల్మెంటు వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఇది వాళ్ళకున్న ట్యూషన్ ఫీజు కింద కాలేజెస్ కట్టడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. నూతనంగా నిర్మించిన మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రారంభించి నూతనంగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్లకు జెండా ఊపి ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈశాన్య రాష్ట్రంలో దశాబ్దాల నాటి తిరుగుబాటుకు ముగింపు పలికే లక్ష్యంతో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఉల్ఫా కేంద్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక శాంతి ఒప్పందం జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. హోంశాఖ ఆధ్వర్యంలో కొత్త ఢిల్లీలో జరిగిన ఒప్పంద సమావేశానికి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అరవింద రాజ్ ఖోవా నేతృత్వంలోని ఉల్ఫా అగ్రనేతలతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. శాంతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ అస్సాంకు సంబంధించిన అనేక దీర్ఘకాలిక రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలకు ఈ ఒప్పందం పరిష్కారం చూపిస్తుందని, స్థానిక ప్రజలకు భద్రత, భూమి హక్కులను అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ने हिंसा को झेला है। जब से मोदी जी प्रधानमंत्री बने तब से 2014 से दिल्ली और नॉर्थ ईस्ट की दूरी कम करने के प्रयास हुए। मन खोलकर खुले हृदय से सभी के साथ बातचीत की शुरुआत हुई और उनके मार्गदर्शन में ही
उग्रवाद मुक्त, हिंसा मुक्त और विवाद मुक्त नॉर्थ ईस्ट की परिकल्पना लेकर गृह मंत्रालय चलता रहा। पिछले 5 वर्षों में 9 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.